హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరో కీలక నిర్ణయం అండి. ప్రభుత్వానికి బిగ్ షాక్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయ సర్దుబాట్లలో సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సర్దుబాట్లను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలండి. ఉపాధ్యాయుని పని సర్దుబాట్లలో సంఘాల సూచనల మేరకు పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్ 117 అలాగే 128 ద్వారా కాకుండా 2020లో విడుదల చేసిన 53 జీవో ప్రకారంగా పని సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య చైర్మన్ ఎల్ శ్రీనివాస్ అలాగే ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న విద్యాశాఖ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో సమస్యలను గుర్తించి ప్రస్తావించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా పని సర్దుబాటు చేపడుతున్నారని అయితే అన్నారు. 70% పైగా అంగవైకల్యం కలిగిన వారిని సర్దుబాటు నుంచి మినహాయించాలని అన్నారు. సీనియర్ సిటిజన్లకు బిల్లింగ్ అవకాశాలు కల్పించాలన్నారు. ఇది ఫ్యాక్టు తరపున సర్దుబాటు ప్రక్రియలో 17 అంశాలతో కూడిన సూచనలను ప్రతిపాదించారు. ఉపాధ్యాయుల సర్దుబాట్లు అసంబద్ధంగా జరుగుతున్నవి. దీనికి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని అయితే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అయితే కరణం శ్రీహరి అలాగే మాగంటి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన ద్వారా అయితే తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటుకు శాస్త్రీయత లేదు అని అయితే అన్నారు. ఏపీలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఉపాధ్యాయుల సంఘాలు గందరగోళానికి దారితీశాయని చెప్పేసి పేర్కొన్నారు. ఉపాధ్యాయ నిష్పత్తిని సవరించాలి అని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసు అలాగే శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని అయితే కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పని సర్దుబాటు అవసరమైన పాఠశాలలు 7-8% మాత్రమే ఉంటాయని అన్నారు. అదే మండలంలో మిగులు ఉపాధ్యాయులతో స్థానికంగా సర్దుబాటు చేసుకుంటే ఏ విధమైన అసంతృప్తి లేకుండా పాఠశాలలు నడుస్తాయి. కానీ పని సర్దుబాటును కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేసేది ఉపాధ్యాయ వర్గంలో ప్రభుత్వం పట్ల ఒక రకమైన అసంతృప్తి బీజం నాటే కార్యక్రమంలా తయారు అయిందని అయితే అన్నారు. అసంబద్ధంగా జరుగుతున్న ఉపాధ్యాయ సర్దుబాటులో ఫోర్టో పూర్తిగా వ్యతిరేకిస్తుందని చైర్మన్ కరణం శ్రీహరి అలాగే సెక్రటరీ జనరల్ అంకాల కొండయ్య ముఖ్య సలహాదారు వీరంతా కూడా ఆపివేయాలి, వెంటనే పని సర్దుబాటును అయితే కోరడం జరిగింది. ఇంకా టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ని అయితే ఈ మేరకు ప్రభుత్వం కూడా పొడిగించేసింది. 17 నుంచి అయితే మళ్ళీ సర్దుబాటు చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఈలోగా జాబితాలో పొరపాట్లను సవరించాలి. అలాగే పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు. నిష్పత్తిని సవరించాలి అని టీఎస్యూటీ జాబితా సవరించాలి అని నోబల్ టీచర్ల సంఘం అయితే గుర్తించిందనమాట. మొత్తానికి ఉపాధ్యాయుల పని సర్దుబాటు షెడ్యూల్ మళ్ళీ మారింది. షెడ్యూల్ ప్రకారంగా సోమవారం నుంచి సర్దుబాటు ప్రక్రియలు మొదలు పెట్టాల్సి ఉండగా మిగులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో పొరపాట్లు ఉన్నట్టు గుర్తించిన పాఠశాల విద్యాశాఖ వాటి సవరణకు కొంత సమయం ఇవ్వాలని అయితే సూచించింది. 15 నాటి సవరణను పూర్తి చేసి 16న సవరించిన జాబితాలు విడుదల చేయాలని 17, 18, 19 తేదీలలో సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని అయితే ఆర్జేడీలు అలాగే డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది.